ఈ పోలీసుల అత్యుత్సాహం మనం చూసిందే. మరి వీళ్ళు పోలీసులు నిజంగానే ప్రజల కోసం కానీ ప్రజల రక్షణ కోసం కానీ పనిచేస్తుంటుంటే మరి జరగని స్కామ్ గురించి, జరగని అన్యాయాల గురించి, జరగని ఫోన్ ట్యాపింగ్ గురించి వీళ్ళు ఇంతగా ఆర్భాటాలు పడుకుంటూ కొన్ని వేల కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారే. మరి ఈరోజు ఈ పోలీస్ శాఖ కళ్ళకు కనిపించేటట్టుగా, చెవులకు వినిపించేటట్టుగా హరీష్ రావు మొత్తం ఆధారాలతోటి 540 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని పదే పదే చెప్తున్నా కూడా ఈరోజు పోలీసు వాళ్ళకు అవ్వడం లేదా? లేకుంటే దమ్ము గిట్లా లేదా ప్రశ్నించుడు? వాళ్ళ మీద విచారణ జరిపే దమ్ము లేదా? ఈరోజు ఎట్లయిపోయిందంటే దొంగలకు రాజ్యాధికారం. ఆ దొంగ రాజ్యాధికారం చేపడితే వాని కిందున్న ఇంకో దొంగ వానికైతే ఫుల్ సెక్యూరిటీగా మీరు దొంగతనాలు చేసుకోండి, మీకు ఏం అడ్డు రాకుండా మేము చూసుకుంటాం అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఇదొకసారి చూడండి. సింగరేణిలో మరో కుంభకోణం, 540 కోట్లు సోలార్ స్కామ్. ఇక చూశారు కదా, 540 కోట్ల సోలార్ స్కామ్ అట. ఇవి మరి కమిషనర్ గారి కళ్ళకు కనబడుతుందో లేకపోతే శివధర్ రెడ్డి గారి కళ్ళకు అవపడుతుందో మరి ఏందో కానీ నిన్న సాయంత్రం చెప్పిండు. మరి ఈరోజు ఎందుకని వాళ్ళ మీద లీగల్ నోటీసులు జారీ చేయలేదు ఇప్పటి వరకు? రామగుండం ప్లాంట్లో అతిపెద్ద కుంభకోణం, అనుయాయుల కోసం 3 సైట్లు కలిపి టెండర్, వెలుగులోకి కాంగ్రెస్ పెద్దల ఎక్స్ప్లోజివ్ స్కామ్, జిలిటన్ స్టిక్స్ కొనుగోలు పేరిట కొల్లగొట్టే కుట్ర, 30% ఎక్కువ ధరకు కొనుగోలుకు డైరెక్టర్లపై ఒత్తిడి, సైట్ విజిట్తో ప్రకాశం ఖని టెండర్ల గోల్మాల్, శ్రీరాంపూర్ ఓబీ టెండర్లోనూ భారీ అక్రమాలు, రేవంత్ బామర్ది కోసం 7 సార్లు టెండర్ల వాయిదా, సీఎం అవినీతిని బయట పెట్టకుండా ఊరుకోం, కాంగ్రెస్ ప్రభుత్వం పతనానికి బొగ్గు స్కామ్ బీజం, దీనిపై వెంటనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి, సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐ విచారణకు ఆదేశించాలి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు డిమాండ్ చేశారు. అయితే నేనేమంటున్నా, ఇప్పుడు నిన్న ప్రూఫ్స్ తోటి ఆయన ఈ బొగ్గు గనుల టెండర్లు కానీ లేకుంటే ఈ సోలార్ స్కామ్ గురించి కానీ ఆధారాలతో బయట పెట్టిన. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి బామర్దిని పొడిగింపే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కథ ఎట్లుందంటే, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి, అధికారంలో ఉన్నప్పుడే అన్ని క్రిమినల్స్ అందరికీ తలో బాధ్యత చెప్పేసి ఉన్నది కాస్త దోచుకోవాలన్నట్టుగా రేవంత్ రెడ్డి కథ అయితే నడుస్తూ ఉంది. మరి చెప్పి ఇప్పటిదాకా 12 గంటలు ఓడుస్తూ ఉంది. ఓడిచిన వాళ్ళకి లీగల్ నోటీసులు ఇచ్చుడా? అసలు ఎవరు ఆయనే? అసలు రాష్ట్రానికి సంబంధం ఏంది? రేవంత్ రెడ్డి బామర్ది అయినంత మాత్రాన ఈరోజు టెండర్లు ఆయనకే ఎందుకు 7 టెండర్లు ఆయన పేరు మీద ఎందుకు 7 సార్లు ఎందుకు నిలిపేస్తూ ఉన్నారు? దీని మీద ఎందుకు వాళ్ళకు లీగల్ నోటీసులు ఇవ్వడం లేదు? దేనికోసం ఇవ్వడం లేదు అంటే మీకు ఒకటే చెప్తా వినండి. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారంటే, ప్రతి ఒక్కరికి నేను ఇక పేర్లు పెట్టి చెప్పాను, ప్రతి ఒక్కరికి నేను ఇది చేస్తా, అందులో నుంచి మీకు 20% వాటా ఇస్తా, మీరు రాష్ట్రాన్ని అమ్మేసినా సరే నాకు 80% వాటా కావాలి, 20% మీరు తీసుకోండి, అది ఏ శాఖ వాళ్ళైనా కావచ్చు, తీసుకొని మన కార్యక్రమాలు చేసండి. ఒకవేళ మన స్కాములు బయట పడితే ఎవరైతే స్కాములు బయట పెడతా ఉన్నారో వాళ్ళకి లీగల్ నోటీసులు ఇచ్చేసి సిట్ కమిషన్ పేరుతోటి వాళ్ళని విచారణ జరపండి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయండి. మీరు ఏదైనా చేయండి, మనం స్కాముల కోసమే కొట్టాడాలా, ప్రజల్ని పిచ్చోళ్ళని చేయాలా, ప్రజల్ని ఎర్రోళ్ళని చేయాలా, ప్రజలు కేసీఆర్ కుటుంబం దోచుకుందని వాళ్ళ మీదనే రుద్దాలా అనుకొని ఈ విధమైన కాలయాపన చేస్తూ ఉంది. మరి రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కదా, మరి సదురుకోడా ఎందుకు మీకు ఆగుతలేదని చాలామందికి మీ డౌట్ రావచ్చు. ఇది సదురుకోవడానికి తెలంగాణ రాష్ట్రం ఇప్పుడే ఏర్పడలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అద్భుతమైన పాలన జరిగిన తర్వాత, మొత్తం 12 ఏళ్ళు గడిచిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇంకా మంచిగా నడుస్తూ ఉంది. ఆ ఆర్థిక వ్యవస్థని మొత్తం కొల్లగొట్టి తెలంగాణ రాష్ట్ర నిధుల్ని పందుల లెక్క దోసుకొని తిని, బయట బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చి కోట్ల రూపాయలు దొంగతనంగా దోచుకొని తింటూ, ఈరోజు ప్రభుత్వ భూములను అమ్ముతూ, ప్రజల యొక్క భూములను అమ్ముతూ, ఈరోజు అక్రమాల అన్యాయాలకు పాల్పడుతూ, ఈరోజు ప్రశ్నించేవాడి మీద కేసులు పెడుతూ విచారణ జరిపిస్తూ ఇన్ని రకాల కాలయాపన చేస్తున్న ప్రభుత్వము రాబోయే రోజుల్లో చిప్పకూడు తింటుందబ్బా, బరాబర్ తింటుంది. దాన్ని ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని గద్దె దింపే బాధ్యత మన భుజాల మీద తీసుకోవాలి. ఎందుకంటే వ్యవస్థ కూలిపోతుంది. వ్యవస్థ కూలిపోతే పరిస్థితి ఏమవుతుందంటే, సామాన్య ప్రజల నుంచి చూసుకుంటే జీవనోపాధి అనేది దొరకదు, 24 గంటల కరెంట్ అనేది ఉండదు, రైతులకు పెట్టుబడి అనేది ఉండదు. ఇవన్నీ ఆగిపోవడం వల్ల రాష్ట్రానికి ఫుడ్ సప్లై అనేది ఒకటి ఆగిపోతుంది. ఈ ఒక్క వ్యవసాయం ఏర్పడడం వల్ల పెస్టిసైడ్ శాప్ వాళ్ళకు కావచ్చు, లేకుంటే ఫర్టిలైజర్ శాప్ వాళ్ళకు కావచ్చు, లేకుంటే సీడ్స్ శాప్ వాళ్ళకు కావచ్చు, లేకుంటే వాటి మీద మధ్యవర్తిగా సాగించే బియ్యం ట్రాన్స్పోర్టర్ మధ్యలో ఉంటాడు కదా, రైస్ ట్రాన్స్పోర్టర్ వాడు కావచ్చు, ఎన్నో రకాలుగా రాష్ట్రమే నిలబడుతుంది ఒక్క వ్యవసాయంతో.
ఆ గ్రీన్ రెవల్యూషన్ తోటి కానీ ద రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పేరు ప్రఖ్యాతి గాంచిందంటే ఎన్నో వ్యవస్థలు నిలబడ్డట్టే, రాష్ట్రం అభివృద్ధి అయినట్టే, ఎందరికో ఉపాధి దొరుకుతుంది. అలా దొరకడం వల్ల ప్రతి ఒక్క ఏరియా కానీ ల్యాండ్ కానీ ఒక డిమాండ్ అనేది ఏర్పడుతుంది. ఇవన్నీ జరిగితే అది వేరు. రేవంత్ రెడ్డికి వీటి మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఆ డిమాండ్ పెరిగిన ల్యాండ్ను కబ్జా చేయాలి, స్కాములు చేసుకోవడానికి తిహార్ జైల్లో ఉన్న వాళ్ళ దోస్తులను బెయిల్ మీద బయటికి తీసుకురావాలి, వాళ్ళందరినీ తీసుకొచ్చి రేవంత్ రెడ్డి పక్కనే సలహాదారులుగా పెట్టుకోవాలి. ఇది నడిచే రేవంత్ రెడ్డి పాలసీ. మరి కమిషనర్ గారికి దమ్ముందా ఇప్పుడు స్కామ్ బయట పెట్టిండు? మరి దమ్ముంటే ఇప్పటి వరకు లీగల్ నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? ఎందుకని ఇవ్వలేదు అంటే వల్ల కావడం లేదా, చేతనవ్వడం లేదా, ఏ లెక్కన సరి కావడం లేదు.